పీజీ అకామిడేషన్ హాస్టల్స్ ఇది మీరు అందరూ కూడా చూసే ఉంటారు. పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ హాస్టల్స్ ఇది తరచుగా మనం వింటూ ఉన్నాం. ఈరోజు చదువుకునే వాళ్ళు ఈ హాస్టల్స్లో ఉంటున్నారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇందులో ఉంటున్నారు. అందులో లేడీస్ కానీ లేకపోతే ఈ జెంట్స్ కానీ మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు కూడా ఈ పీజీ అకామిడేషన్ హాస్టల్స్ ఉన్నాయి. అయితే ఇది ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్లో చాలా ఎక్కువగా ఉండేది. అంటే నేను చెప్పేది అరౌండ్ 2005 2006లో హైదరాబాద్లోనే ఇవి ఎక్కువగా ఉండేవి. ఈరోజు మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వచ్చేప్పటికి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, నెల్లూరు ఇలాంటి చాలా చోట్ల ఈ కల్చర్ అనేది పెరిగిపోయింది. చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, అలాగే మిగతా ప్రాంతాల్లో ఉండి ఇక్కడ చదువుకునే వాళ్ళు, అలాగే ఉద్యోగాల గురించి వాళ్ళు వచ్చి ఎక్కువ మనం ఒక అకామిడేషన్ తీసుకోవడం చాలా ఇబ్బంది, ఓ 10 మందితో కలిసి మనం ఉందాం అనుకునే వాళ్ళు ఎక్కువగా ఈ హాస్టల్స్ వైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు. జనగా మీకు ఒక అపార్ట్మెంట్ ఇండివిజువల్గా తీసుకొని ఉండాలంటే ఆ రెంటల్ భరించలేరు. పైగా వంట వాళ్ళే చేసుకోవాలి, అది మనం చేసుకోలేము, ఎక్కడో హాస్టల్లో ఉంటే బెటర్ అనుకునే వాళ్ళు ఎక్కువగా ఈ పీజీ అకామిడేషన్ హాస్టల్స్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. అయితే ఈ హాస్టల్స్ గురించి ఎందుకు చెప్తున్నాము, అసలు ఇది చెప్పవలసిన అవసరం ఏంటి, ఈ ఆసక్తికర విషయాలు ఇందులో ఉంటాయి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి, మీ అభిప్రాయాలు మాకు తెలియచేయండి. యాక్చువల్గా ఒక విశాఖపట్నం కనుక మనం తీసుకుంటే మధురవాడ, గంట్యాడ ఇలాంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఈ స్టూడెంట్స్ ఎక్కువగా పీజీ అకామిడేషన్ వైపు మొగ్గు చూపిస్తారు. కారణం ఏంటంటే గాయత్రి మెడికల్ కాలేజ్ ఉంది, గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అలాగే ఒక పక్కన చూసుకుంటే గీతం ఉంది, గీతంలో మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ చాలా కోర్సులు ఉన్నాయి. ఎక్కడొక్కడో వస్తారు, రూరల్ ఏరియాస్ నుంచి ఇక్కడికి వస్తారు. అలాగే మిగతా కాలేజెస్ కూడా ఉన్నాయి. వచ్చి వాళ్ళు ఎక్కడ ఉండాలి, వాళ్ళు ఖచ్చితంగా హాస్టల్లో అకామిడేషన్ తీసుకొని ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్లో ఈ హాస్టల్స్ అనేవి పెరిగిపోయాయి. ఒక విశాఖపట్నమే కాదండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీకు విజయవాడలో ఉంది, అలాగే మిగతా చోట్ల కూడా అందరిది ఇదే పద్ధతి. ఇక్కడ మీకు ఈ అపార్ట్మెంట్స్ కట్టేస్తారు. మధురవాడ నేను చెప్పినటువంటి పరిసర ప్రాంతాల్లో చాలామంది అపార్ట్మెంట్స్ కొన్నారు. కొన్న తర్వాత వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే రెంటల్స్ అనేది ఈరోజు అపార్ట్మెంట్స్కి చాలా తక్కువగా వస్తుంది. కారణం ఏంటంటే అపార్ట్మెంట్స్ బాగా వచ్చేసాయి. తర్వాత మీకు విశాఖపట్నం హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉండేటువంటి వాళ్ళు మధురవాడ వెళ్ళరు. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే జర్నీ ఒకటి ఉంటుంది, ప్లస్ రెంటల్స్ కూడా తక్కువ ఉంటాయి. అందుకని బోనస్ ఏం చేస్తున్నారంటే మనం కొనేసాం, ఇది ఎవరో ఒకరికి రెంటల్కి ఇవ్వాలి అని చెప్పి ఉద్దేశంతో ఇస్తున్నారు. ఒకప్పుడైతే రెంటల్లోకి ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఎవరు, వాళ్ళ ఆధార్ కార్డు ఏంటి, వాళ్ళ పాన్ కార్డు ఏంటి, వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ వాళ్ళు తీసుకొని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదు, మనకి రెంటల్ వస్తుంది కాబట్టి మనం ఇచ్చేద్దాం అన్న భావంతో కూడా కొంతమంది రెంటల్స్కి ఇచ్చేస్తున్నారు. ఈ హాస్టల్స్ ఎవరైతే రన్ చేస్తారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అపార్ట్మెంట్లో ఒక 4-5 అపార్ట్మెంట్లు వీళ్ళు టోక్గా తీసేసుకుంటారు. తీసుకొని మీకు జనరల్గా ఎనీ అపార్ట్మెంట్ మీకు 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, అలాగే 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఈ బెడ్రూమ్స్లో ఏం చేస్తారంటే ఒక నలుగురిని పెడతారు. ఒక హాల్ ఉంటుంది కదా ప్రతి చోట, హాల్లో ఒక 10 మందికి అకామిడేట్ చేస్తారు. అంటే దాదాపు మీకు ఒక అపార్ట్మెంట్ వచ్చేప్పటికి 18 మంది. ఒక 3 బెడ్రూమ్ అంటే మళ్ళీ ఇంకో 4 పెరుగుతారు, అంటే 22 మంది. ఇలాగా ఒక 5 అపార్ట్మెంట్ తీసుకున్నారు అనుకోండి, ఎంతమంది అయ్యారు, దాదాపు ఒక 120 మంది వరకు వీళ్ళని ఈ స్టూడెంట్స్ని లేకపోతే ఎక్కడో ఉద్యోగాలు చేసేవాళ్ళని వీళ్ళు చేర్చుకుంటారు. అందులో తప్పు లేదు. కాకపోతే ఏంటంటే మీకు అపార్ట్మెంట్స్ అనేది రెసిడెన్షియల్ జోన్లో ఇంతమంది వస్తూ ఉంటే వాళ్ళ పక్కన ఉన్నటువంటి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, మాకేమీ ఇబ్బంది లేదని చెప్పి. ఎందుకంటే ఇందులో మీకు పొల్యూషన్ ఉంటుంది, ప్రాబ్లం, చాలామంది అరిచి గోల పెట్టడం ఇవన్నీ ఉంటాయి. అలాగే సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉండాలి. ఇంకా మూడో విషయానికి వచ్చేప్పటికి ఫస్ట్ పాయింట్, పీజీ అకామిడేషన్ హాస్టల్స్ నిర్వహిస్తున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. ఈరోజు మనం చిన్న వ్యాపారాలు మొదలుపెట్టినప్పుడు చిన్న వ్యాపారాల్లోనే మీకు ఎంఎస్ఎంఈ తీసుకుంటున్నారు, లేబర్ లైసెన్స్ తెచ్చుకుంటున్నారు, రిజిస్ట్రేషన్ తెచ్చుకుంటున్నారు. పైగా ఇది హాస్టల్స్ అనేప్పటికీ అక్కడ పంచాయతీ, అంటే పల్లెటూరులో అయితే పంచాయతీ, లేకపోతే మున్సిపాలిటీ, లేకపోతే విశాఖపట్నం అయితే జీవీఎంసీ, ఇలాంటి చోట్ల కూడా వాళ్ళు శానిటరీ మిగతా ఆస్పెక్ట్స్లోనూ అలాగే మిగతా విషయాల్లో కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది తెచ్చుకోవాలి. ముఖ్యంగా మీరు బాగా అబ్జర్వ్ చేయండి, లాడ్జెస్ ఇలాంటివి పెట్టుకున్నప్పుడు ఆ లాడ్జెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. ఆ రూమ్స్లో ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఇవన్నీ కూడా ఒకసారి వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారు.
కాబట్టి స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ పీజీ అకామిడేషన్ హాస్టల్స్ వివరాలు తెలిసి ఉండాలి. కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో, ఒక విశాఖపట్నమే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే 80% ఎవరైతే హాస్టల్స్ రన్ చేస్తున్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు, లేబర్ లైసెన్స్ లేదు, అలాగే ఎంఎస్ఎంఈ నెంబర్ లేదు, తర్వాత జిఎస్టీ అనేది కట్టనే కట్టరు. ఎందుకంటే ప్రతి ఒక స్టూడెంట్ దగ్గర నుంచి వీళ్ళు కలెక్ట్ చేసేది ఎంత అనుకుంటున్నారు, 8,000 నుంచి 10,000 వరకు కలెక్ట్ చేస్తారు. కొంతమంది ఏసీ రూమ్స్ ప్రొవైడ్ చేస్తే ఏసీ రూమ్కి ఒక రేటు, నాన్ ఏసీ రూమ్కి ఒక రేటు, మార్నింగ్ టిఫిన్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మధ్యాహ్నం భోజనం క్యారేజ్ కూడా కట్టేసి ఇస్తారు, లేదా అక్కడే భోజనం చేయొచ్చు. మళ్ళీ నైట్ టైం కూడా భోజనం వీళ్ళదే. సో భోజనం పెడుతున్నారు, రూమ్స్ ఇస్తున్నారు, బెడ్ ఇస్తున్నారు. వాళ్ళు లాక్ చేసుకోవడానికి ఒక లాకర్ ఇస్తారు, టీవీ ఇస్తారు, అలాగే ఫ్రిడ్జ్ ఉంటుంది, తర్వాత రిఫ్రిజిరేటర్ ఉంటుంది, తర్వాత మీకు వాషింగ్ మిషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఈ ఫెసిలిటీస్ ఎందుకు ఇంతవరకు వాళ్ళు కలెక్ట్ చేయడంలో తప్పేమీ లేదు. అయితే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మన విశాఖపట్నంలోనే 2 సంవత్సరాల క్రితం కలకత్తాకి చెందినటువంటి ఒక అమ్మాయి హాస్టల్ పైభాగం నుంచి కిందకి దిక్కి చనిపోయింది. ఆ రోజు విశాఖపట్నంలో అదొక సెన్సేషన్. ఇప్పటికీ కూడా ఈ పీజీ అకామిడేషన్ హాస్టల్స్లో కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? కారణం ఏంటి? ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి చాలా కాలేజెస్లో, లేకపోతే మిగతా చోట్ల ఐటీ కంపెనీస్లో ఈ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు, ఐటీ కంపెనీస్లో ఉద్యోగం చేసే వాళ్ళైతే వాళ్ళకి శాలరీ వస్తుంది, వాళ్ళు పే చేస్తారు. ముఖ్యంగా ఈ రోల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టు వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు సరైన టైం కనుక డబ్బులు పంపిస్తే పర్వాలేదు, వాళ్ళ డబ్బులు కట్టేస్తారు. కానీ కొంతమందికి ఇప్పుడు కరోనా టైం నుంచి కూడా మన సామాజిక వ్యవస్థలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనీ ఫ్లో అనేది సరిగా లేదు. దాంతో కొంతమంది టైంకి కట్టలేకపోతుంటారు. కట్టలేనప్పుడు ఏం చేస్తారంటే, ఈ పీజీ అకామిడేషన్ హాస్టల్స్ నిర్వహించేటువంటి వాళ్ళు ఆ విద్యార్థుల్ని అందరి ముందు పెట్టి, 4 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి ఒక రూమ్లో, వాళ్ళందరి ముందు పెట్టి, నువ్వు డబ్బులు కట్టలేదేమి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కొంతమంది బూతులు మాట్లాడుతున్నారు, కొంతమంది చాలా అమర్యాదగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. అంటే 10 మందిలో తను ఎప్పుడైతే ఇన్సల్ట్ అయ్యాడో, అతను ఒక మానసిక, లేదా ఆమె ఎవరైనా కావచ్చు, మానసిక వ్యాధితో కుంగిపోతూ ఉంటారు. కుంగిపోయి ఇలా 10 మంది మనం అవమానపడ్డాము అని ఒక సైకలాజికల్ డెవలప్మెంట్ వచ్చినప్పుడు వీళ్ళు ఏ పనైనా చేసినట్టు అవకాశం ఉంటుంది. చాలా కేసుల్లో కనుక మనం చూస్తే బయటకు రాని విషయాలు, ఇలా వీళ్ళు ఒత్తిడిని పెంచడం, అంటే డబ్బుల గురించి ఒత్తిడి పెంచడం వల్ల చాలామంది మానసిక క్షోభకి గురవుతున్నారన్నమాట కూడా వాస్తవం. అయితే ఇది ఎలా బయటకు వస్తుంది? ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు పోలీసుల దర్యాప్తు జరుగుతుంది, దాని మీద ఎంక్వైరీలు చేస్తున్నారు. అసలు రిజిస్ట్రేషన్ లేనటువంటి పీజీ అకామిడేషన్ హాస్టల్స్ ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రన్ చేయడం కరెక్ట్? ఇప్పుడు ఒక రెసిడెన్షియల్ జోన్స్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇది కమిషన్ కింద వస్తుంది. వాళ్ళు ఏమీ లేదో దానం చేయటమో లేకపోతే ధర్మం చేయటమో కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అంటే ఇది కమర్షియల్. మీకు ఎంత వస్తుందో తెలుసా? ఒక అపార్ట్మెంట్ వాళ్ళు ఒక 8,000కో 10,000కో ఆ రెంట్ ఇచ్చేటువంటి ఓనర్స్ వాళ్ళు ఏమైనా వాళ్ళకి పర్వాలా, వాళ్ళ డబ్బు వాళ్ళకి వచ్చేస్తుంది. అదే మన అపార్ట్మెంట్లో ఒక హాస్టల్ రన్ చేస్తున్నారు, హాస్టల్లో ఇంతమంది ఉంటున్నారు, అసలు వాళ్ళకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా లేదా, రేపు ఏదైనా కనుక జరిగితే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఓనర్గా తన రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఏమైనా వాళ్ళు గుర్తు తెచ్చుకోవట్లా. వాళ్ళకి 10,000 వస్తున్నాయి రెంటలు, సరే వస్తుంది కదా అని ఇచ్చేస్తున్నారు. అక్కడ ఏం పడినా ఏం చేసినా కూడా వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇక్కడేమో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక 10,000 వాళ్ళ దగ్గర నుంచి రెంటలు తీసుకుంటారు. వీళ్ళు సంపాదించింది ఎంతో తెలుసా అండి? ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక అపార్ట్మెంట్కి వచ్చేవాడికి 2 బెడ్రూమ్స్ ఉంటే అక్కడ 8 మంది, అదే మీకు ఒక హాల్ పెద్దది ఉంటే 10 మంది 18 మంది, అంటే 20 మంది వేసుకోండి. 20 మంది దగ్గర 10,000 తీసుకుంటే వాళ్ళకి ఎంత వస్తుంది? మీరు ఆలోచించండి. ఆ విధంగా వీళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి. దాదాపు ఒక అపార్ట్మెంట్లో వాళ్ళు పెట్టుకుంటే దాదాపుగా ఒక 2 లక్షల రూపాయలు వాళ్ళు సంపాదించేస్తున్నారు. మరి మిగతా వాళ్ళ అధికారులు ఎందుకు పెట్టించుకోవట్లేదు ఈ విషయంలో? ఎందుకు వీళ్ళని వదిలేస్తున్నారు? పైగా మీకు కనుక చూసుకోండి, మీకు హైదరాబాద్ కనుక చేసుకుంటే లుంబిని పార్కులో బాంబు పేలుళ్ల సంఘటన గోకుల్ చాట్ మీకు గుర్తుండే ఉంటుంది. ఆ రోజు ఈ బాంబు పేలుళ్ల కేసులో నిందితులను పట్టుకోవడానికి కొంతమంది అనుమానితుల్ని పోలీసులు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. హైదరాబాద్ కొన్ని అపార్ట్మెంట్స్లో కొంతమంది అనుమానిత వ్యక్తులు ఉండేటప్పటికీ అపార్ట్మెంట్స్ని కూడా సీజ్ చేసిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. అంటే ఇక్కడ ఇప్పుడు ఒక అపార్ట్మెంట్కి రెంట్లకి ఇచ్చినప్పుడు ఆ అద్దెకి దిగినంత వ్యక్తి ఆధార్ కార్డు అవి
ఓనర్ తీసుకుంటాడు, వాళ్ళు హాస్టల్ పెట్టుకుంటారు. వాళ్ళు మళ్ళీ సబ్ కాంట్రాక్ట్ లాగా మళ్ళీ స్టూడెంట్స్కో పనిచేసే వాళ్ళకో ఇస్తారు. వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆధార్ కార్డు ఏంటి, వాళ్ళ ఐడెంటిటీ కార్డు ఏమైనా ఉంటున్నాయా, వాళ్ళకి ఎంత నెలకి నెల డబ్బులు వచ్చేసాయా లేదా అని చెప్పేసి చాలామంది అనుకుని ఇచ్చేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అది అసాంఘిక శక్తులు ఏమైనా చొరబడి ఉన్నాయా, వాళ్ళు నిజంగా ఐటీ కంపెనీలోనే పనిచేస్తున్నారా, లేకపోతే ఎక్కడైనా సరే వాళ్ళు రోడీసా, లేకపోతే ఇలాంటివి కూడా చెక్ చేయరు. హాస్టల్కి ఏంటంటే కావాల్సింది వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేసాయి లేదా అని. దీంతో అసాంఘిక శక్తులు కూడా షెల్టర్ తీసుకునేటువంటి అవకాశాలు ఇక్కడ ప్రస్ఫుటంగా ఉన్నాయి. ముఖ్యంగా కనుక చూసుకుంటే వాళ్ళు సిగరెట్ తాగటం, మందు తాగటం, సరే ఇంక వాళ్ళ రూమ్స్లో ఏం చేస్తారో అది ఎవరు పట్టించుకోరు. కానీ మీరు కనుక చూసుకుంటే ఈరోజు బయట మార్కెట్లో చాలా వరకు ఇప్పుడు గవర్నమెంట్ కంట్రోల్ చేసింది. కానీ ఇప్పటికీ కూడా ఈ మీకు కొన్ని డ్రగ్స్ ఉంటాయి, ఈ ఆల్కహాలిక్ కంటెంట్ లేకపోతే సెడేటివ్ డ్రగ్స్, వీటిని కూడా ఈ హాస్టల్స్లో కన్జ్యూమ్ చేసినటువంటి సంఘటనలు గతంలో వెలుగులోకి వచ్చాయి. అంటే వీళ్ళ మీద పర్యవేక్షణ అనేది ఉండదు. హాస్టల్కి ఏంటి సంబంధం, హాస్టల్కి ఒక వార్డెన్ ఉండరు. యాక్చువల్గా హాస్టల్ అంటే వార్డెన్ ఉండాలి. వార్డెన్ అన్నీ కూడా పర్యవేక్షించుకోవాలి. అక్కడ నిర్వాహకులు ఉంటారు, వంట వాళ్ళు ఉంటారు, ఆ వంట చేసే వాళ్ళని సర్వ్ చేసే వాళ్ళు ఉంటారు, క్లీనింగ్ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ఒక అపార్ట్మెంట్లో మీకు పీజీ అకామిడేషన్ హాస్టల్స్ కనుక రన్ చేయాలంటే వాళ్ళు ఒక్కడే ఒక అపార్ట్మెంట్ తీసుకోరు, 5 అపార్ట్మెంట్ తీసుకుంటారు. 5 అపార్ట్మెంట్స్కి వాళ్ళు పనిచేసే సిబ్బంది మినిమం సెక్యూరిటీతో కూడా పెట్టుకోవాలి. సెక్యూరిటీ కూడా వాళ్ళు అరేంజ్మెంట్ చేయాలి. అలాగైతే కనీసం ఈ హాస్టల్స్కి 5 కనుక అపార్ట్మెంట్ తీసుకుంటే 20 మంది వాళ్ళకి మినిమం సిబ్బంది ఉండాలి. కానీ మీరు చూడండి, ఈ సిబ్బంది ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ నెంబర్ లేదో ఈ సిబ్బంది ఎంతమంది ఉన్నారో రికార్డులో ఉండదు. అలాగే వాళ్ళ సెక్యూరిటీ రికార్డులో ఉండదు. రేపు ఏదైనా జరిగితే వెళ్ళి అధికారులు కనుక తనిఖీలు చేస్తే ఎవరు ఆథరైజ్డ్ సిబ్బంది వీళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు, పట్టించుకునే వాళ్ళు, పర్యవేక్షణ చేసేవాళ్ళు ఎవరు కూడా అందులో ఉండరు. ఎందుకంటే వాళ్ళకి రోల్స్ ఉండవు. వాళ్ళు రోల్లోకి తీసుకోరు, పేరు రోల్లోకి. వాళ్ళకి క్యాష్ ఇచ్చేస్తారు, బ్యాంక్ అకౌంట్లో వాళ్ళకి ఏమి క్రెడిట్ చేయరు. కాబట్టి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో తెలియదు. అఫీషియల్గా అన్అఫీషియల్గా ఎంప్లాయీస్ని వాడుకుంటారు. ఒక పక్క లేబర్ లాస్ కనుక చూసుకుంటే 10 మంది లేదా అంతకుమంది ఎక్కువగా ఉంటే ఈఎస్ఐ పే చేయాలి. మీరు ఎక్కడైనా చూడండి, పీజీ అకామిడేషన్ హాస్టల్స్కే రిజిస్ట్రేషన్ లేదు. ఇంకా వాళ్ళు పనిచేసే వాళ్ళకి ఈఎస్ఐ ఎక్కడ ఉంటుంది, వాళ్ళు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోరు. ఆ విధంగా ఈఎస్ఐ పోతుంది, వాళ్ళకి ఇవ్వట్లేదు. నెక్స్ట్ పిఎఫ్ 20 అంతకు మించి కనుక ఉంటే వాళ్ళకి పిఎఫ్ కూడా కట్టాలి ఎంప్లాయీస్కి, అది కూడా ఉండదు. సో ఈఎస్ఐ ఉండదు, పిఎఫ్ ఉండదు. పైగా వీళ్ళు పే చేసేటువంటి అమౌంట్స్ అన్నీ కూడా అనాథరైజ్డ్. ఎక్కడో కూడా వీళ్ళకి రిసీప్ట్ ఇవ్వటం కానీ అదే ఉండదు. ఎందుకంటే వీళ్ళకి రిజిస్ట్రేషన్ లేనప్పుడు మరి వీళ్ళకి జిఎస్టీ కూడా కట్టాలి కదా. ఆ విధంగా జిఎస్టీ కూడా ఇక్కడ కోల్పోవడం జరుగుతుంది. అంటే ఈ పరిధి ఎక్కడికి వెళ్ళింది, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఓ పక్కన జీవీఎంసీలో కన్సర్న్ పర్సన్స్ చెక్ చేసుకోవాలి. మీకు బోర్డులో చూడండి, విశాఖపట్నంలో నేను చెప్పిన ఏరియాసే కాదు, అక్కయ్యపాలెం, జగదాంబ, గాజువాక, అలాగే విజయవాడకు వచ్చేప్పటికి మెయిన్ సెంటర్స్లో, అలాగే నెల్లూరు, తిరుపతి, చాలా చోట్ల మీరు చూడండి పీజీ అకామిడేషన్ హాస్టల్స్ ఎవరికి కూడా రిజిస్ట్రేషన్ అవ్వలేదు. మరి అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? కళ్ళ ముందు బోర్డులు కనబడుతున్నాయి. పైగా ఇది కమర్షియల్ కింద వస్తుంది కాబట్టి ఆ కరెంట్ కమర్షియల్ అవుతుంది, వాటర్ కమర్షియల్ అవుతుంది. మరి వీళ్ళెవరు కూడా కమర్షియల్గా పే చేయట్లేదు కదా, వాళ్ళని ఎక్కడ రెసిడెన్షియల్ జోన్లోనే పెట్టి చేస్తున్నారు. ఇది కూడా ఎంతవరకు కరెక్టు? కాబట్టి ఇది యాక్చువల్గా సమాజానికి సంబంధించింది. సమాజంలో తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఏదైనా హాస్టల్లో జాయిన్ చేసేటప్పుడు వాళ్ళు చెక్ చేసుకోవాలి. అసలు మన హాస్టల్ ఏంటి, హాస్టల్కి ఏమైనా దీనికి రిజిస్ట్రేషన్ ఉందా లేదా, అందులో ఎంతవరకు కరెక్ట్గా వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇవేమీ చూసుకోకుండా తల్లిదండ్రులు తప్పిదముంది. ఒక పక్కన ముఖ్యంగా బాలికల విషయంలో సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఒక రూమ్లో 4 ఉంటారు, హాల్లో 10 మంది ఉంటారు. అందరి మనస్తత్వాలు ఒకే రకంగా ఉంటాయా? అందరూ ఒకే రకంగా ఉంటారా? వాళ్ళ బిహేవియర్ ఒకే రకంగా ఉంటుందా? ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఎప్పుడో కూడా ఫ్రెండ్షిప్లో నేర్చుకుంటూ ఉంటారు. తాగే అలవాటు ఉంటే తాగుతారు, సిగరెట్ కాల్చాలంటే సిగరెట్ కాలుస్తారు, లేదా సెట్ డ్రగ్స్ ఎదురువాడికి అలవాటు చేయాలంటే ఈ హాస్టల్స్లోనే అలవాటు అనేది మొదలవుతుంది. ఇది అందరికీ తెలిసినట్టు విషయమే. తెలిసినా కూడా పిల్లల భవిష్యత్తుని పణంగా పెట్టి ఇలాంటి హాస్టల్స్ జాయిన్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవటం ఎంతవరకు కరెక్టు? అలాగే జీవీఎంసీ అధికారులు కూడా ఒకసారి తనిఖీలు చేయాలి. విశాఖపట్నంలో అయితే, అలాగే విజయవాడలో అయినా సరే, మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులు పర్యవేక్షించాలి.
వాళ్ళకి రెవెన్యూ కూడా పోతుంది కదా. ఇప్పుడు కమర్షియల్గా కరెంటు వాళ్ళు తీసుకోలేకపోతున్నారు, జిఎస్టీ తీసుకోలేకపోతున్నారు, రెవెన్యూ కూడా గవర్నమెంట్కి పోతుంది కదా. కాబట్టి ఉక్కు పాదంతో ఎప్పుడైతే వీటిని అణచివేసే పద్ధతి వస్తుందో చాలా అసాంఘిక శక్తులు బారిన పడకుండా విద్యార్థులు కాపాడబడతారు. అలాగే ఎంప్లాయీస్ కూడా తొలుత ఇనిషియేటివ్స్లో ఎంగేజ్ పీపులే ఉంటారు. వాళ్ళు కూడా ఈ వ్యసనాల బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఒక కరెక్ట్ వేలో ఉండాలండి సమాజం. అలాగే రెసిడెన్షియల్ జోన్స్లోనేమో వాళ్ళు పెట్టేసి ఎవరైనా వెళ్ళి అపార్ట్మెంట్స్లో మిగతా వాళ్ళు కనుక అడిగితే ఏంటి ఇలా పెట్టామంటే నాకు ఆ పొలిటికల్ వాళ్ళు తెలుసు, లేకపోతే నాకు ఆ పోలీసు వాళ్ళు తెలుసు, వాళ్ళు రకరకాల పేర్లు చెప్పి బెదిరించడం కూడా జరుగుతుంది. అసలు దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం యంత్రాంగానికి ఉంది, అధికార యంత్రానికి ఉంది, సామాజికంగా ప్రతి పౌరుడికే ఉంది. కాబట్టి ఈ ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ఎటువంటి గుర్తింపు లేనటువంటి పీజీ అకామిడేషన్ హాస్టల్స్ వీటిని ఉక్కుపాదం మొక్కవలసిన అవసరం ఉందని చెప్పి ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అది కార్యాచరణ రూపంలోకి రావాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. సమాజానికి మంచి జరగాలనే కోరుకుంటున్నారు.